వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రవీణ్ని. సో ఈరోజు మన టెక్ న్యూస్ అయితే చెప్పుకున్నాం. దగ్గర 1 వీక్ అవుతుంది మనం ఈ వీడియో చేసి లైవ్ అని పక్కన పెట్టేస్తే. సో ఇంకో విషయం, నేను గివ్ అవే వీడియో అయితే పెట్టాను. సో మీకు కింద డిస్క్రిప్షన్లో అలానే పైన కార్డులో అయితే లీవ్ చేస్తాను. సో దానిలోకి మీరు ఎంత ఆతృతగా చూసారు. సో నేను పెట్టాను, కానీ దానిలో ఓన్లీ 1 కామెంట్ అయితే నాకు వచ్చింది. సో మీరు వెళ్ళి కామెంట్ పెట్టండి అని కోరుతున్నాను. అలానే మీ దగ్గర 10 కామెంట్స్ అన్న వస్తే మేబీ వచ్చే సండే నేను రిలీజ్ చేస్తాను, విన్నర్స్ని అయితే పిక్ చేస్తాను. సో ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి వివో V20 అయితే మనకి ఈ మంత్ 13th అయితే లాంచ్ అవుతుంది. సో ఇది స్నాప్డ్రాగన్ 720 ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలానే ఇది ప్రైస్ 25,000 to 30,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఈ మంత్ 13th అయితే రాబోతుంది. సో నెక్స్ట్ డే వచ్చేసరికి MI 10T అండ్ 10T Pro అయితే మనకి లాంచ్ అవుతుంది ఇండియాలో. 15th ఈ మంత్ 15th అయితే మనకి తీసుకురాబోతున్నారు ఇండియాలో. ఇది వచ్చేసరికి కెమెరా, బ్యాక్ సైడ్ కెమెరా, మెయిన్ కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్తో అయితే మనకి తీసుకొని రాబోతున్నారు. ఇది 865 స్నాప్డ్రాగన్తో అయితే వస్తుంది. అలానే LCD డిస్ప్లే 10Tకి 10T Proకి 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే రాబోతున్నారు. దానికి దీనికి అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో రేట్ ఎంత తీసుకొస్తారో చూద్దాం. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ హాట్ 10 అయితే మనకి తీసుకొని రాబోతున్నారు ఇన్ఫినిక్స్ వాళ్ళు. ఇది 6.7 HD డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 9,999 రూపీస్కి అయితే తీసుకొని రాబోతుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఇది రాబోతుంది. అలానే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే వస్తుంది. ఇది మెయిన్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో అయితే తీసుకొని రాబోతున్నారు. అలానే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఈ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని రాబోతున్నారు. అలానే మనకి ఇంకోటి ఒప్పో వాళ్ళు A15 అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది చూసుకున్నట్టయితే నార్జర్ 10 లానే ఉంది డిట్టో ఇమేజ్ అయితే. సో చూద్దాం ఎలా తీసుకొని రాబోతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి OnePlus 8 అందరికీ తెలిసిందే, అది మనకి 14th అయితే లాంచ్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసరికి. దీనిలో ఒకటి వచ్చేసరికి ఫ్రంట్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొని రాబోతున్నారు. 32 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొని రాబోతున్నారు ఫ్రంట్ వచ్చేసరికి మనకి. సో చూద్దాం అది కూడా ఎలా వస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసరికి వివో X50 అండ్ X50 Pro పోస్టర్స్ అయితే మనకి రిలీజ్ అయినాయి. సో ఇది కొద్దిగా సస్పెన్స్ అయితే ఉంది. సో రూమర్స్ అయితే వచ్చినాయి. సో చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందో అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి చాలా మెయిన్ పాయింట్ అని చెప్పచ్చు. సో మనకి ఇండియా గవర్నమెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేసింది. సో 5% నుంచి 10%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇంకా ఈ స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద మనకి ఇది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు రేట్లు అయితే పెరగచ్చు. సో చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందో. అలానే ఇంకోటి వచ్చేసరికి మనకి iPhone 12 ప్రైజెస్ అయితే మనకి రిలీజ్ అయినాయి. సో ఇది చూసుకున్నట్టయితే iPhone 12 మినీ వచ్చేసరికి 64GB వచ్చేసరికి ఇది డాలర్స్లో అయితే మనకి వచ్చినాయి ప్రైజెస్. సో ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే iPhone 12 మినీ ఇది $649 అయితే ఉంది. సో మన ఇండియన్ ప్రైస్ కనెక్ట్ చేసే 47,377 రూపీస్ అయితే ఉంది. అలానే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే మనకి $699 అయితే ఉంది. ఇండియన్ రేట్ కన్వర్ట్ చేసి 51,627 రూపీస్కి అయితే రాబోతుంది. 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే మనకి $799 అయితే వస్తుంది. 58,000 ఇండియన్లో కనెక్ట్ చేస్తే 58,327 రూపీస్ అయితే పడుతుంది. అలానే iPhone 12 చూసుకున్నట్టయితే 64GB చూసుకున్నట్టయితే $749 అయితే పడుతుంది. అలానే ఇండియన్ రేట్ కన్వర్ట్ చేస్తే 54,000
రూపీస్ అయితే పడుతుంది. 128 GB చూసుకున్నట్టయితే $799 అయితే పడుతుంది. ఇండియన్ రేట్ కనెక్ట్ చేస్తే 57,327 రూపీస్ అయితే పడుతుంది. 256 ఇంటర్నల్ స్టోరేజ్తో చూసుకున్నట్టయితే $899తో అయితే తీసుకుని రాబోతున్నాను. ఇండియన్ రేట్ కనెక్ట్ చేస్తే 65,627 రూపీస్కి అయితే అనుకుంటున్నాం. సో iPhone 12 Pro వచ్చేసరికి 128 GBతో వచ్చేసరికి $999కి అయితే తీసుకుని రాబోతున్నాను. ఇండియన్ రేట్ కనెక్ట్ చేస్తే ఈరోజు 72,927 రూపీస్కి అయితే ఉంది. అలానే 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే $1,099కి అయితే తీసుకుని రాబోతున్నారు. 80,227 రూపీస్లో అయితే ఉంది ఇండియన్ రూపీస్లో. అలానే 512 GB ఇంటర్నల్ స్టోరేజ్తో చూసుకున్నట్టయితే $1,299 ఉంది. సో ఇది ఇండియన్ రేట్ కనెక్ట్ చేస్తే 94,827 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. అలానే iPhone 12 Pro Max వచ్చేసరికి 128 వచ్చేసరికి $1,099, 80,227 రూపీస్ అయితే ఉంది. అలానే 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసరికి 1,199 అయితే ఉంది. సో ఇది 87,527 రూపీస్లో అయితే ఉంది. అలానే 512 GB ఇంటర్నల్ స్టోరేజ్తో చూసుకున్నట్టయితే $1,399 అయితే పడుతుంది. అలానే 1,02,127 రూపీస్కి అయితే మనకి అనుకుంటున్నాం. ఇది ఇండియాకి వచ్చేసరికి మేబీ కాస్ట్ పెరగచ్చు. సో 1 lakh నుంచి 1.5 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1,50,000 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆశ్చర్యం లేదు iPhone 12. అలానే మనకి iPhone 13 మనకి డిస్ప్లే అన్నీ సెన్సార్స్ అవన్నీ అయితే తీసుకొని వచ్చారు, రిలీజ్ అయ్యి. సో ఐఫోన్ని 4 మోడల్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. iPhone 13 వచ్చేసరికి 2 మోడల్స్. అలానే iPhone 13 Pro Max, iPhone 13 Pro చూసుకున్నాడు. దీనికి iPhone 13 Pro Max వచ్చేసరికి మనకి 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది, ఓన్లీ డిస్ప్లే ఇది. అలానే ఫేస్ ఐడితో అయితే వస్తుంది, టఫ్ కెమెరా అయితే వస్తుంది దీనిలో. అలానే సేమ్ దీనిలో కూడా iPhone 13 Pro వచ్చేసరికి మనకి 6.06 డిస్ప్లే అయితే ఇస్తున్నారు. దీనిలో ఎల్జీడీ ప్లస్ BOE డిస్ప్లేతో అయితే వస్తుంది ఇది. సో 5Gతో తీసుకొని రాబోతున్నారు ఇది. సో దీనికి కూడా ఫేస్ ఐడి ఉంది, కెమెరా అయితే ఉంది. అలానే iPhone 13 చూసుకున్నట్టయితే సేమ్ డిస్ప్లే 6.06 అయితే తీసుకొని రాబోతున్నారు. దీనిలో ఫేస్ ఐడి కూడా ఉంది, సో టఫీ అయితే లేదు. సో ఇది మనకి రూమర్స్ అయితే ఈరోజు న్యూస్ అయితే. సో నేను లాస్ట్లో ఇక్కడ లీవ్ చేస్తాను అవి గివ్ అవే వీడియో అయితే. సో ఇంక నుంచి డైలీ మీకు వీడియోస్ అనేది వస్తుంది, అది ఈరోజు న్యూస్ అయితే. సో నేను వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, సో మీరు అక్కడ చెక్ చేయండి. అలానే నేను నా గేమింగ్ ఛానల్ది అన్నీ ఇస్తాను. సో నా సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.